హలో అండి, నమస్తే. ఈరోజు వీడియోలో వంకాయ కర్రీని చాలా సింపుల్గా ఎంతో రుచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియోలో చూపించినట్టుగానే ఒక్కసారి ట్రై చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వంకాయ కర్రీ. మరి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే వీడియో చూసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి. ముందుగా కుక్కర్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిట్పట్మన్న వెంటనే మీడియం సైజ్ ఉల్లిగడ్డలు 2 తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఒక్క నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఉల్లిగడ్డలు ఇలా కొంచెం వేయించిన తర్వాత మీడియం సైజ్ టమోటోలు 4 తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని టమోటో ఉల్లిగడ్డ పూర్తిగా మెత్తబడేంత దాకా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. అలాగే సగం టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను. వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. చూడండి, టమోటో ఉల్లిగడ్డ ఇలా పూర్తిగా మెత్తబడిన తర్వాత వంకాయలను అయితే వేసేసుకుంటున్నాను. 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను నేను. 1/2 కేజీ తీసుకొని ఇలా కొంచెం పెద్ద సైజుగా కట్ చేసుకున్నాను. వంకాయల్ని ఎప్పుడైనా సరే చిన్నగా అస్సలు కట్ చేసుకోకూడదు. ఇలా వీడియోలో చూపించినట్టుగానే కట్ చేసుకోవాలి. వంకాయలు కొంచెం మెత్తబడినా అసలు వంకాయకి ఉండే రుచి అనేదే చెడిపోతుంది. కాబట్టి ఇలా పెద్దగానే కట్ చేసుకోవాలి. ఇప్పుడంతా ఒకసారి కలుపుకొని కొంచెం నీళ్ళు అయితే వేసుకుంటున్నాను. మనం టీ తాగుతాం కదా, ఆ గ్లాస్లో 1 గ్లాస్ నీళ్లు వేసుకోవాలి. ఆ తర్వాత నేను 1.5 టీ స్పూన్ కారం అయితే వేసుకున్నాను. మీరు కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకున్నా కూడా సరిపోతుంది. కారం వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, కొత్తిమీర ఇలా మెత్తగా మిక్సీకి అయితే వేసుకొని ఈ పేస్ట్ని దీంట్లోకి అయితే వేసేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, కొత్తిమీర మిక్సీకి వేసుకోవడం వల్ల ఈ వంకాయ కర్రీకి మంచి రుచి అయితే వస్తుంది. ఇప్పుడంతా ఈ మసాలా అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వంకాయ కర్రీకి సరిపోయేంత ఉప్పును వేసేసుకుంటున్నాను. వేసుకొని దీన్ని కూడా ఒకసారి అంతా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని 2 అంటే 2 విజిల్స్ వచ్చేంత దాకా మీడియం సైజ్ మంట పెట్టి ఉడికించుకోవాలి. అంతే, వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, దీంట్లో ఇంకొన్ని నీళ్ళు అయితే మిగిలాయి. మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించాల్సిన అవసరం లేదు. ఇలాగే చిన్న మంట పెట్టి ఒక 5 నిమిషాల పాటు మూత తీసి అలాగే ఉడికిస్తే నీళ్ళన్నీ ఎగిరిపోతాయి. అంతే, అద్భుతంగా ఉండే వంకాయ అయితే రెడీ అయిపోయింది. మరి తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఇలాగే ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. చూసారుగా, వంకాయ కర్రీ అయితే నచ్చింది కదా. మరి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి.